ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించుకుని తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించేందుకు రైతులు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్ విజయ్ కుమార్ అన్నారు. వికసిత కృషి సంకల్పన అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన కిర్లంపూడి వ్యవసాయ శాఖ కార్యాలయంతో పాటు ఎస్ తిమ్మాపురం, బూరుగుపూడి గ్రామాల్లో ఖరీఫ్ సీజన్పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారిని జోకా అమృత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సన్న రకాల పంటలతో పాటు మరక వ్యవసాయంలో అపరాలు, చిరుధాన్యాలు వంటి పంటలపై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల అధికారులు ఆయా పంటలపై నానో, డిఏపి ఉపయోగాలు మరియు మట్టి పరీక్షలు, సేంద్రియ కార్బనంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడాల శ్రీలతారాంబాబు, డిడిఏ హరి, పెద్దాపురం డిఏ దైవకుమార్, ఎఫ్టీసీఓ ఏఓ సంజీవ్, కేవీకే సైంటిస్టులు ఎల్కే ప్రసాద్, శ్యామల, మురళీధర్, వెటనరీ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. నా పేరు విజయ్ కుమార్, జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్, కాకినాడ. ఈ కార్యక్రమము మనం నిన్నటి నుంచి స్టార్ట్ చేసాము. ఈరోజు కిర్లంపూడి మండలంలో కిర్లంపూడి గ్రామంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో రైతు సోదరులందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలియచేయడం జరిగింది. దాని ప్రాముఖ్యంగా సాయిల్ టెస్టింగ్ దాని గురించి రైతు సోదరులకు అవగాహన కల్పించడం జరిగింది. రెండవది నానో యూరియా, నానో డిఏపి గురించి తెలియచేయడం జరిగింది, వాటికి ఇంపార్టెన్స్ గురించి. తర్వాత మూడవది డ్రోన్ టెక్నాలజీ. ఇప్పుడు ఎన్ని స్ప్రే చేయాలి అంటే మామూలు స్ప్రేయర్తో కాకుండా డ్రోన్తో చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎంత ఈజీగా చేయొచ్చు అనేటువంటి దాన్ని కూడా మనము రైతు సోదరులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ డ్రోన్స్ ద్వారా తీసుకోవడానికి. సో ఇట్లాగా అలాగనే యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఒకవేళ పెయ్యదోళ్లే పుట్టాలి అని అనుకుంటే ఏం చేయాలి అనేటువంటి దాని మీద వెటనరీ డాక్టర్ గారు కూడా డీటెయిల్గా చెప్పటము. రెండవది ఫాడర్ పెంచుకోవటం వల్ల, ఆ ఫాడర్ పచ్చి ఫాడర్ వేయటం వల్ల ఎంత పాల ఉత్పత్తి పెరగటము, దిగుబడి రావటము, రేటు కూడా పెరగటం అనేది జరుగుతుంది అనేటువంటి రైతు సోదరులకి తెలియజేయడం జరిగింది. ఏదైనా కానీ క్రాప్ ముఖ్యం కాదు, కానీ రైతుకి ఆదాయం వచ్చేటువంటి విధానంలో ఏమేమి చేస్తే బాగుంటుంది, ఇంటిగ్రేషన్ అంటే పంటల యొక్క ఇంటిగ్రేషన్ చేస్తే ఎలాగ ఉంటుంది అనేటువంటి దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేసాము. సో రైతు సోదరులు కూడా దాన్ని పాటించడానికి ముందుకొచ్చారు. సో తదుపరి ఫాలోఅప్ చేసి రైతు సోదరుల్ని ఈ విషయంగా ముందుకు తీసుకుని